హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాక్ ఇన్స్టిట్యూట్. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్స్ వచ్చేసాయండి. ఒక్కసారి మీరు చూసినట్లయితే ఎన్టీపీసీలో మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ కి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ కి ఇంటర్ క్వాలిఫికేషన్. ఓకే, ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఇక్కడ మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని చెప్పి జాబ్స్ ఇవ్వడం జరిగింది. అవి ఎన్ని ఉన్నాయంటే 1736 1736 జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ జాబ్స్ 944 944 స్టేషన్ మాస్టర్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి సంబంధించి 3144 3144 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి. ఓకే, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అండి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు 1507 ఓకే 1507 ఉద్యోగాలు ఉన్నాయండి. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు 713 ఉన్నాయండి. టోటల్ గా 8113 అంటే 8113 ఉద్యోగాలు డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఇవ్వడం జరిగింది. ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు అన్ఎంప్లాయీస్ అందరికి. అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే క్వాలిఫికేషన్ ఏంటి ఈ ఉద్యోగాల కంటే, ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీతో మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ ఒకసారి చూసినట్లయితే 18 to 36 ఇయర్స్ 18 నుంచి 36 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా మందికి అవేర్నెస్ ఉండదు. నాకు 30 years అబోవ్ ఏజ్ ఉంది, నాకు ఎలాంటి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ 36 సంవత్సరాల వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసినట్లయితే 14th సెప్టెంబర్ 14th నుంచి 13th అక్టోబర్ నెక్స్ట్ మంత్ 13th వరకు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఫీజు ఒకసారి ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో, ఫిమేల్స్ అంటే లేడీస్ ఉన్నారో, తర్వాత ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీజు ఉంటుందండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఫీజు ఎంత అంటే 500 రూపీస్గా ఫీజు అనేది ఫిక్స్ చేశారు. ఓకే, ఇవి మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ జాబ్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఈ ఎన్టీపీసీ జాబ్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ లో ఫస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022 జాబ్స్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జాబ్స్ అంటే టీసీ జాబ్స్ 2022 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దాంతో పాటుగా టైపిస్ట్ జాబ్స్ 361 జాబ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండి. ఓకే, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు 990 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ 72 జాబ్స్ ఓకే 72 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనకు 3445 జాబ్స్ అంటే మొత్తంగా 3445 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఇవ్వడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ ఒకసారి మీరు చూసినట్లయితే 18 to 33 ఇయర్స్ 18 సంవత్సరాలు మినిమం అండి, మాక్సిమం 33 ఇయర్స్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్క్ అవుతుందండి. ఓకే, ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓకే, అదేవిధంగా డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 21 అంటే ఈ మంత్ 21 నుంచి నెక్స్ట్ మంత్ 20 వరకు అక్టోబర్ 20 వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉందండి. ఫీజు డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్ ఓకే, తర్వాత ఈబీసీ ఓకే ఫిజికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ అందరూ కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ మనకి దీనికి ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం.
ఓకేనండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం ఒకసారి చూసినట్లయితే వీటికి సెలక్షన్ వచ్చేసి 3 stages లో జరుగుతుందండి. ఓకే, 3 stages లో జరుగుతుంది. స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 3లో మనకు టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో స్టేజ్ 1 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్టేజ్ 1లో మనకు ఎగ్జామ్ టైం వచ్చేసి 90 minutes టైం ఇస్తారు. ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా చూడండి స్టేజ్ 2 మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దీనికి కూడా 90 minutes టైం ఇస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మనకు 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ థర్డ్ స్టేజ్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అండి. స్కిల్ టెస్ట్ కి సంబంధించి అందరికీ టైపింగ్ ఉంటుందంటే లేదు, ఏ టైపింగ్ జాబ్స్ అయితే ఉన్నాయో వాటికి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే చూడండి స్టేజ్ 1 రాసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, సో దాని తర్వాత ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అభ్యర్థులందరూ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆల్ ది బెస్ట్.